పథకాల్లో నిధులకు కేంద్రం కత్తెర పెడుతుంది. ఇట్లా రిబ్బన్ కట్టింగ్ చేస్తుందంట. అన్నేసిండు. ఒక్కటి ఇది రైతు బంధు, ఇది రుణమాఫీ, ఇది 4000 రూపాయల పెంచను, ఇది పెళ్లి చేసుకోవడం, తులం బంగారం. ఈ మూటలు మొత్తం అయ్యే కత్తిరింపుల గురించి మాట్లాడితే నువ్వు నాకు కర్ర అంటుంది రేవంతన్నా. ఎందుకంటే నువ్వు కత్తిరించింది లెక్క పెడితే కత్తెర కూడా మొండికి ఎక్కుతుంది. అన్నిసార్లు కత్తిరించినావు. 6 గ్యారెంటీలు కత్తిరించిన జోలు లెక్క పెడదాం అంటే లెక్క పెడదాం. నువ్వే చెప్తే కానీ ఢిల్లీలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 85% 3000 కోట్ల రూపాయలు నేరుగా మీ గ్రామ పంచాయతీ అకౌంట్ పడదని హరీష్ రావు చెప్పిండు, రేవంత్ రెడ్డి చెప్పిండు, ఇటు పోతే రఘునందన్ రావు చెప్పి ఇంతమంది చెప్పారు. ఆల్ పార్టీ మేజర్ లీడర్స్ మొత్తం చెప్పారు. తన్నేమో కోతల గురించి మాట్లాడతాను. ఎందుకంటే తెలుసా, 3000 కోట్లు వస్తున్నాయని మనం ఇప్పుడు పబ్లిక్ లో బాగా హైప్ వచ్చింది. దానికి బీజేపీ సోషల్ మీడియా, బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు మాట్లాడిన వీడియోలను తీసుకొచ్చి సోషల్ మీడియా బాగా ప్రమోట్ చేసింది. సో తద్వారా గ్రామాల్లో ఈ విషయం బయటపడింది. ఆహా, మనకు వచ్చే గ్రామ పంచాయతీల్లో 85% నరేంద్ర మోదీ ఇస్తుండు, లేదు 75%. సో ఇట్లా అన్నగారికి భయం అయి మరి రాష్ట్రం చూసుకొని ఒక్కో స్కీమ్ నుంచి మెల్లగా తప్పుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ ఉపాధి హామీలో 95% నుంచి 60% కేంద్రం వాటా కుదించారు. నేషనల్ హెల్త్ మిషన్ లో 75% నుంచి 40% దిగిరు. గ్రామీణ సడక్ యోజనలో ఇదే సీన్ జరిగింది. పేదల ఇళ్లకు రూరల్లో 72,000, అర్బన్ లో 1.5 లక్షలే. ఇందిరమ్మ ఇళ్లలో నాయన ఇది నేను చెప్తలేను, ఇప్పుడు వాళ్ళు రాసిన నిన్న మన గ్రామ పంచాయతీల గురించి చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏం చెప్తారు, పేదల ఇండ్లు ఇందిరమ్మ ఇల్లు కడుతురు, అందులో రూరల్లో 72,000, అర్బన్ లో 1,50,000 ఇస్తారు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లలో 20% వాటా ఇస్తుందని చెప్తున్నా. లెక్క 5 లక్షలకి మీకు ఇచ్చేది 5 కదా. సో మన యావరేజ్ చూసుకున్నా 22 నుంచి 23% చెబురు. మరి ఇందిరమ్మ ఇళ్లలో కూడా నరేంద్ర మోడీ పైన 23% ఉన్నాయి, లేదు 22% ఉన్నాయి. నిజం బయటపడుతుంది. అట్లన్నా తొండికో మొండికో నిజం బయటపడి ఒప్పుకోరు. అట్లన్నా మిగిలిన మొత్తం రాష్ట్ర సర్కారు భరించాల్సిందే. మిగిలిన మొత్తం ఏందరు నాయన, మీ మొయలేని భారం ఎత్తిర్రు, మీ బరువు మోస్తానో అన్ని మేమే ఇస్తున్నట్టు. ఇవాళ ఎప్పుడైతే సోషల్ మీడియా బాగా చర్చ జరుగుతుందో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల గురించి, ఏమంటే మీరే ఒప్పుకుంటారు. ఇన్ని పథకాలు ఇస్తుంది, అందులో కొర్రీలు పెడుతుంది, ఇన్ని పథకాలు కేంద్రం నుంచి అవసరం మీరే రాసిరు. ఇక మేము చెప్పేది ఏంది, కొర్రీలు పెడుతుంది వరకు మాకు తెలియదు. ఇన్ని రోజులు రూపాయలు మీరే చెప్తున్నారు, ఇలా మీరే రాస్తుంటారు. ఇండ్లకు 10 వస్తున్నాయి, పనులకు 10 వస్తాయి, మీరే రాస్తుంటారు. అంటే దాని అర్థమేది, ఈ రాష్ట్ర సర్కారు నడుస్తానికి దాంట్లో ఓ పావులను ఓ ఆటాను వంతు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడుస్తున్నాం. ఇక మరి 3 లక్షల కోట్లు ఏం దిక్కుతున్నట్టు తెలియదు. ఆ 3 లక్షల కూడా ఎక్కడ పోతున్నాం. మళ్ళీ అప్పు తెచ్చేదే పీకేదే ఏం లేదు. అంగన్వాడీ సర్వశిక్ష అభియాన్కు అరకొర ఫండ్స్ వస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాలతో సహా వరదలు, కరువు నిధుల్లోనూ కొర్రీలు కోతలు వస్తున్నాయి. అన్న ఇటువైపు 15,000 ఇస్తానా, వరద బాధితులకు 10,000 ఇస్తానా, అలా కూడా ప్రజలు నాలే, నాకు సంబంధం లేదు నాయన. పథకాల అమల్లో కఠిన నిబంధనలు పెడుతున్నారు. కేంద్రం తీరుతో రాష్ట్రంపై ఏటా 1,000 కోట్ల అదనపు భారం వస్తుంది. అదనపు భారం ఏంది, 3 లక్షల కోట్లు, 3 లక్షల చిల్లర ఈ రాష్ట్ర బడ్జెట్. నువ్వు 1,000 కోట్ల గురించి మాట్లాడుతున్నావు. ఎప్పుడైతే గతంలో రాష్ట్రము ఇప్పుడు రాష్ట్రం అని చెప్పేసి వాటాలు వేసుకొచ్చింది, సంతోషం. రాష్ట్రం కేంద్రం గ్రామీణ ఉపాధి హామీ పథకం 90%, గతంలో 10% ఇట్లుండే. ఇప్పుడు కేంద్రం వచ్చేసి 60%, రాష్ట్రం వచ్చేసి 40%. అని ఇప్పుడు గ్రామ పంచాయతీలలో 90% గతంలో కేంద్రమే ఇచ్చింది, 90% వాళ్ళే రాస్తారు, 10% అన్నగారు సొమ్ము. ఇప్పటికి కూడా 60%, 40% రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు రాసిన డేటా ప్రకారం చెప్తున్నా. నా సొంత కవిత, నాకు సంబంధం లేదు ఇక్కడ. ఇక పిఎం గ్రామీణ సడక్ యోజన 90 నుంచి ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా. ఇన్ని రోజులు నరేంద్ర మోదీ గారి పైసలు మా రైతులకు రైతు బంధు రూపం అనుకోవచ్చు, దాని పేరు ఏదైనా పెట్టుకోరు, కానీ 10,000 రూపాయలకు దాన్ని పెంచారు. ఈ సన్నాసి రైతు బంధు ఎగ్గొడితే నాకేం వస్తాను మంచిగా. ఈ సన్నాసి రైతు బంధు ఎగ్గొడితే నరేంద్ర మోదీ దాన్ని నూతన సంవత్సర కానుక 10,000 రూపాయలకు రైతులకు శుభవార్త. దేశవ్యాప్తంగా
దేశవ్యాప్తంగా ప్రతి రైతుకు 10,000 రూపాయలు చిన్న సన్నకారు రైతులకు. ఇక మా అన్న నేను పొడుతా అని మరి పొడిచేది వాళ్ళే చెప్పుకుంటారు. ఎక్కడైనా కూడా 50% వాటా ఉందే మీరు చెప్పారు. ఇగో ఇది ఒక్కటి ఉన్నట్టుంది, ఇది ఒకటి 50% వాటా ఉంటుంది. ఎందుకు పిఎం ఫసల్ బీమా ఇది ఒకటి 50%, మిగతా అంతా 40. ఇప్పటికి 40, ఇంతకుముందు కదా 10-20. అంటే 75 నుంచి 80% గతంలో గ్రామ పంచాయతీలు కానీ అభివృద్ధి పనులలో కానీ కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నది. ఇది నా కవిత్వం కాదు, నా సొంతంగా నేను చెప్తలేను. కాంగ్రెస్ వెలుగు పత్రిక, కాంగ్రెస్ పత్రిక రాస్తుంది ఏంటంటే ఏమిచ్చిండు నరేంద్ర మోడీ అంటే ఇగో 70-80% వాటా ఇచ్చిండ్రు నాయన లుచ్చలారా, గాంధీ గుడ్డు మీరు ఇస్తారా సన్నాసులారా, మీరు వీకిచ్చింది 10-15 అని వాళ్ళకు వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు మీ సన్నాసులం అని. ఈ రోజు కూడా మీ వీకిస్తుంది 40%. అది మీరు చెప్తురు, అది ఎంతవరకు నిజం మాకు తెలియగా. ఇప్పటికీ ఈ రాష్ట్రంలో 24 నెలలుగా నరేంద్ర మోడీ ఏమిస్తలేడు, నరేంద్ర మోడీ ఏమిస్తలేడు, మొత్తం మేమే నడిపిస్తున్నారు అంటారు. ఇలా మీరే ఒప్పుకుంటారు. ఇక మరి అవతలడు మరి సరే ఏమి ఇస్తలేడు అనుకుందాం. అధికారంలోకి బీజేపీ కప్ప చెప్తే మరి ఇంకా 4 పనులు ఎక్కువ, 4 రూపాయలు ఇంకా ఎక్కువసేగా. మీ దొంగ కాంగ్రెస్ మరి ఇస్తలేరు, మరి అట్లనే చెప్పి ఇది రాసుకొని గొప్ప లేదు అనుకుంటున్నారు. సో ప్రజలు గమనించుర్రి. ఈ వార్త వెనుకంగా కత్తెర అంటాను కానీ ఇవన్నీ వచ్చినాయి. సరే ఇప్పుడు కత్తెర పెట్టారు అనుకుందాం, నాకు అది తెలియదు. గతంలో అయితే 90% ఇచ్చిరని మీరే రాస్తున్నారు, 90-80. మరి ఇన్ని రోజులు ఎందుకు లంగ ప్రచారం చేసిరు? ఇప్పుడు ఎందుకు ఈ విషయం చర్చకు వచ్చిందంటే 85% నిధులు గ్రామ పంచాయతీలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇస్తుందని వాళ్ళు చెప్పడంతో, అంటే బీజేపీ చెప్తున్నాము, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. దాని వల్ల ఫుల్గా అయిపోయింది. ఎడయేదురా అని చెప్పేసి ఇప్పుడు కవర్ డ్రైవ్ మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఓ గిన్నె ఇస్తుంది, గన్నె ఎన్ని ఇస్తుందో ఇప్పుడు బయట పడేది కదా నాయన, మీ లెక్కలే. ఇన్ని రోజులు ఎన్ని ఇచ్చింది, ఇప్పుడు ఎంత ఇస్తుంది, భవిష్యత్తులో ఇంకెంత ఇస్తుంది. సో దొంగలు దొరికిర్రు. ఏమి ఇచ్చిండు నరేంద్ర అంటే బంగారు గుడ్డు ఇచ్చిండు, మా అన్నయ్య గాజు గుడ్డు వెక్కిచ్చిండు. ఇప్పుడు ఇక దీది వల్లే బెంగాల్లోకి సొరబాట్లు అవుతున్నాయట. రాజకీయ స్వార్థంతోనే ఇలా చేస్తున్నారని మమతపై అమిత్ షా ఆరోపణ చేస్తుండు. రాష్ట్ర జనాభా స్వరూపం ప్రమాదకరంగా మారుతున్నదని చెప్తా ఉన్నాడు. మేము అధికారంలోకి రాగానే ఇల్లీగల్ ఇమిగ్రెంట్లను ఏకిపారేస్తామని హెచ్చరిక జారీ చేస్తా ఉండు. ఇది ఫస్ట్ పాయింట్. నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ప్రధానంగా మన అక్కగారిని దించాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది. మరి రాజకీయ స్వార్థంతోనే బెంగాల్లో నిన్న ఈ సర్ జరిగినప్పుడు అవతలికి దుంకిరు చూసినారు విమానాల్లో, ఇది రైళ్లలో కుప్పలు తెప్పలుగా. అదంతా మరి అక్కగారు చేస్తారని మరి ఆయన ఆరోపిస్తున్నాడు. ఇక కాశ్మీర్ లో చొరబాట సంగతి ఏంది, ఒక బెంగాల్ రాష్ట్రాన్ని ఎందుకు నిందిస్తున్నారని మమతక్క చెప్తాంది. పాల్గాం ఉగ్రదాడి, ఢిల్లీ టెర్రర్ అటాక్ చేసిందెవరని ప్రశ్నించింది. ఉగ్రదాడులను అరికట్టడంలో అమిత్ షా విఫలమయ్యారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా దుర్యోధన దుశ్శాసనులు బెంగాల్ కు వస్తారని కామెంట్ చేయమ్మ. ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు అంతా వస్తున్నట్ట, కామెంట్ చేస్తున్నట్ట. ఆమె ఇప్పుడు కాశ్మీర్ గురించి మాట్లాడారు. కాశ్మీర్ అనే సమస్య తెచ్చిందే మన 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 కాంగ్రెస్ అక్క. అది ఇంకా దాని చరిత్ర చెప్పుకోవద్దు. ఇప్పుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ కానీ తీసుకురావాలి. ఇక మరి బెంగాల్లో నువ్వు ఒక దరిద్రం మోపైనవు కదా అక్క. ఇప్పుడు ఆడ హిందువులు ఊచకోతలు కోసి అమ్ముతారు, ఊచకోతలే కోసి అమ్ముతారు. మన అక్కేమో లేదురా భయ్ నాకు ఓటెత్తుదాలు మీరు రారి నాకు అడక అంటారు. మరి వాళ్ళేమో బాధపడతారు. దేశం అల్ల కల్లోలం అవుతుంది కదా రేపు భవిష్యత్తులో. ఇలా ఆ భావజాలం కూడా రేపు వీడికి వచ్చినా కూడా గదే మొదలు పెడతారు కదా. సో అది మరి ఈ కాశ్మీర్ ఇటు పోతే బెంగాల్, 2 రాష్ట్రాల పైన ఒకరికొకరు కామెంట్లు గట్టినే ఉన్నాయి.